హాయ్ ఫ్రెండ్స్, సైన్స్ స్కూల్ 6th క్లాస్ మరియు 9th క్లాస్కు సంబంధించినటువంటి 2025కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే కూడా విడుదల అవడం జరిగింది మనకు. అయితే ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క సిలబస్ ఏమిటి, మరి ఈ సిలబస్ ఎన్ని సబ్జెక్టులుగా ఉంటుంది, ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎన్ని మార్కులు వస్తాయి, ఒక్కొక్క బిట్కి ఎన్ని మార్కులు ఉంటాయి, మరి అమ్మాయిలకి ప్రత్యేకంగా ఏమన్నా ఈ యొక్క సైనిక్ స్కూల్స్ ఉన్నాయా, లేదంటే సీట్స్ ఎన్ని ఉన్నాయి, ఇటువంటి అంశాలన్నీ కూడా ఈ యొక్క చిన్న వీడియోలో మీ అందరికీ కూడా వివరించడానికి ప్రయత్నం చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా మనం చేసే ప్రతి వీడియో కూడా నవోదయ సైనికి సంబంధించి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి సమాచారం మీకు నోటిఫికేషన్ రూపంలో వెంటనే రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అనేటువంటిది మీకు తెలిసినటువంటిది మనకు కనిపిస్తున్న బెల్ ఐకాన్ని టచ్ చేస్తే ఆల్ నోటిఫికేషన్ అని వస్తుంది. దాన్ని కూడా టచ్ చేస్తే మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సిలబస్, మార్కులు, సబ్జెక్టుకి ఎన్ని ఎలా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సైనిక్ స్కూల్ 6th క్లాస్ ప్రవేశ పరీక్ష నమూనాను కూడా ఇవ్వడం జరిగింది. మరి ఎన్టీఏతే నిర్వహించబడటం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఇక్కడ మనకి 2021 నుంచి తెలుగు మీడియంలో కూడా రాసుకోవచ్చు. సిలబస్ మనం ఒకసారి చూద్దాం. 300 మార్కులకు ఉంటుంది. 125 బిట్లు కూడా ఉంటాయన్నమాట. అవి ఏమేమిటి అనేటువంటిది ఒకసారి చూద్దాం మనం. చూడండి, 125 ప్రశ్నలు, 300 మార్కులు. ఒక్కొక్క మ్యాథ్స్లో వచ్చేసి ఒక్కొక్క బిట్కి 3 మార్కులు ఉంటాయి. మిగతా అన్నిటిలో కూడా బిట్కి 2 మార్కులు ఉంటాయి అన్నమాట. అది గమనించుకోండి. ఫస్ట్ లాంగ్వేజ్ అనేటువంటిది 50 మార్కులు, 25 ప్రశ్నలు ఉంటాయి, 50 మార్కులకు ఉంటుంది. అంటే అది లాంగ్వేజ్కి సంబంధించినటువంటి గ్రామటికల్ అవన్నీ కూడా ఉంటాయి. గణితం, మ్యాథ్స్ అనేటువంటిది 50 బిట్లు, 3 మార్కులు అంటే 150 మార్కులు ఉంటుంది. మెయిన్ మ్యాథ్స్ బాగా చేస్తే మనం ఏదైనా సాధించవచ్చు. సెక్షన్స్ ఇంటెలిజెన్స్ 25 మార్క్స్ అన్నమాట. 25 బిట్స్ 50 మార్కులకు ఉంటుంది. ఇక జనరల్ నాలెడ్జ్ 25 బిట్స్ ఇస్తారంటే సైన్స్ మరియు సోషల్ ఉంటుంది అన్నమాట. అంటే మనకు 6th, 7th, 8th స్టాండర్డ్ ఎన్సీఆర్టీ బుక్స్ చదువుకుంటే సరిపోతుంది. 50 మార్కులు అన్నమాట. టోటల్గా గమనించినట్లయితే 300 మార్కులు మొత్తం దీనికి. ఇది మన 6th క్లాస్కి సంబంధించినటువంటిది. చూడండి, లాంగ్వేజ్, మ్యాథ్స్, ఐటీ, ఇంటెలిజెన్స్ అన్నమాట, మెంటల్ ఎబిలిటీ, జనరల్ నాలెడ్జ్ అన్నమాట. ఓకేనా? ఓకే, అమ్మాయిలకు ఉంటాయా క్లాసులు, ఎలా ఏంటి అనేటువంటి కనుక గమనించినట్లయితే ఇటీవల కాలంలో మన దేశంలో ఉత్తరప్రదేశ్ అనుకుంటా, ఖచ్చితంగా గుర్తులేదు, ఒక సైనిక పాఠశాలను కూడా స్థాపించారు. అదేవిధంగా మనకి ఈ యొక్క కోరుకొండ, కలికిరి ఇక్కడ కూడా మనకి ఒక 10 సీట్స్ అయితే కూడా ఉంటాయి అమ్మాయిలకి. కాబట్టి అమ్మాయిలు కూడా దీన్ని రాయొచ్చు. కొంచెం అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలకి కొంచెం కాంపిటీషన్ తక్కువగానే ఉంటుంది. ప్రిపేర్ అయ్యి రాస్తే సీట్స్ ఖచ్చితంగా కూడా వస్తాయి, గమనించగలరు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. జై హింద్.